పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈనాటి ధ్యానాంశం ఉపవాసము. పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఉపవాసాన్ని ఏ రీతిగా ఆచరించాలి, ఉపవాసం ఎందుకు ఆచరించాలి? మొదటగా చూసినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మోషే 40 దినాలు ఆయన సీనాయి పర్వతం మీద ఉండి అన్న పానీయములు ముట్టుకోకుండా ప్రభు సన్నిధిలో గడిపి ఉన్నాడు. ఆ రీతిగా ఉపవాసం చేసి దైవ ప్రసన్నతను పొందుకున్నాడు. ప్రభు ఆయనకి 10 ఆజ్ఞలు పలకలిచ్చారు. సో ఉపవాసం చేయడం ద్వారా మొదటగా మన శరీరం మీద మనకి నిగ్రహ శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికంగా నిగ్రహ శక్తి పెరుగుతుంది, భౌతికంగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. శరీర కోరికలు అదుపులో ఉంటాయి, మన శరీరం మన అదుపులోనికి వస్తుంది. అందుకే ఉపవాసం ఆచరించడానికి ఇష్టపడాలి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 5 నుండి 8 వరకు నినివే ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఉపవాసం ఆచరించారు, ఎంత చక్కగా ఆచరించారంటే రాజు రాణి ప్రజలు ఈవెన్ పశుపక్షాదులు కూడా ఉపవాసం ఉన్నాయని మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అలా ఉపవాసం చేయడం ద్వారా వాళ్ళు దేవుని యొక్క కరుణను పొందుకున్నారు. మొదటగా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వాళ్ళు చేసిన ఉపవాసం ద్వారా వారు దేవుని యొక్క కరుణను పొందుకున్నారు. అక్కడ మోషే దైవ ప్రసన్నతను చూసాడు, ఉపవాసం ద్వారా 10 ఆజ్ఞల పలకలు పొందుకున్నాడు. ఇక్కడ నినివే ప్రజలు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలెట్టారో దేవుని కోపం పోయి దేవుని యొక్క కరుణను చూడగలిగారు. అందుకే ఉపవాసం చేయడానికి మనం ఇష్టపడుతుంటాము. కొంతమంది ఉపవాసం చేస్తుంటారు కానీ గొడవలు ఆడడం ఆపరు, ఇతరుల గురించి చాడీలు చెప్పడం ఆపరు, ఇతరుల మీద లేనిపోని నిందలు వేయడం ఆపరు, ఉపవాసం ఆచరిస్తారు. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం నుండి చూసినట్లయితే నేను ఇష్టపడు ఉపవాసం ఇది ఏంటేంటి, మీరు అన్యాయపు బంధనములు విప్పుడు, ఇతరుల కాడిని తొలగింపుడు, మీరు పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకొనుడు, ఇది ప్రభు అయిన యావే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఉపవాసం ఉండి లాభాలు చూసుకోకండి అని చెప్తున్నాడు. సో మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నామో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం మానేయాలి. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నామో ఇతరుల మీద నిందలు వేయడం మానేయాలి. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నామో ఇతరుల గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం మానేయాలి. అలా మానినప్పుడే దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేస్తున్నాం. లేకపోతే మన ఉపవాసం తూతూ మంత్రం కింద ఉంటుందండి. కావున నేను చేసే ఉపవాసం ఈ తపస్కాలంలో కొంతమంది నిష్ఠగా ఉపవాసం చేస్తారు, కోపాన్ని నిగ్రహించలేరు. కొంతమంది నిష్ఠగా ఉపవాసం చేస్తారు, ఇతరుల మీద అసూయను విడిచిపెట్టరు. కొంతమంది నిష్ఠగా ఉపవాసం ఉంటారు, ఇతరులతో మాట్లాడుకోరు, సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉంటారు. కానీ ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకి సహాయపడాలి, నీ శత్రువుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయగలగాలి. అదే ప్రభు అయిన దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు. నేను చేసే ఉపవాసం దేవునికి ఇష్టమైనదేనా? ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను చూసి సంతోషిస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడాలి. నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. అనవసరమైన కబుర్లతో కాలక్షేపం చేస్తూ అనవసరమైనగా సమయాన్ని పాడు చేస్తూ మనం ఉపవాసం ఉన్నా దాని వలన ప్రయోజనం లేదు. అందుకే ప్రభువే చక్కని ఉదాహరణ చూపిస్తున్నారు. ఏంటంటే మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ఆయన ఎడారిలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ 40 దినములు
రెయ్యింబవళ్ళు ఆయన ఎడారిలోనే ప్రార్థన చేస్తూ తండ్రితో ఉండి మాట్లాడి ఉపవాసం చేసిన తరువాత 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మనకు ఒక మాతృక చూపించారు. ఏంటి? ఉపవాసము ద్వారా వచ్చిన శక్తితో ఆయన సాతాను శోధనలని తిప్పికొట్టగలిగారు. సాతాను శోధించినప్పటికీ శోధనలకు లొంగలేదు, తిప్పికొట్టగలిగారు. నీవు నేను కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనకి దేవుడు ఇచ్చే శక్తి దొరుకుతుంది. ఆ శక్తితో సాతాను శోధనలు తిప్పికొడదాం. దేవుని యొక్క అనుగ్రహాలు ఈ పరిశుద్ధ కాలంలో పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఉపవాసం